హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆగస్ట్ 11థ్ జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్‌లో జరిగిన క్వెషన్స్ అన్నీ మనం చేయబోతున్నామనమాట. ప్రీవియస్ డేస్ ఇప్పుడు మీకు ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగినయన్నీ మనం చేసున్నాం ఆల్రెడీ. వాటికి సంబంధించిన పీడిఎఫ్‌లు కూడా విత్ సొల్యూషన్స్ మేము టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం. మీరు టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అయిపోయారనుకోండి, మీరు ఆ పీడిఎఫ్‌లు యాక్సెస్ చేయొచ్చు. అలాగే వాటికి సంబంధించిన వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. సో, ఇవి కాకుండా 12థ్, 13థ్, 14థ్ వరకు మీకు అన్నీ కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేస్తాను. మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండనమాట. సో, వీడియోలోకెళ్దాం. క్వెషన్ నంబర్ 1. ఎ బ్యాంక్ ఆఫర్స్ 4.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ కాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సో, ఇక్కడ ఏమంటున్నాడు? హాఫ్ ఇయర్లీ బేసిస్ అంటున్నాడు. మరి ఇదేమో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఉంది. సో, ఇప్పుడు మనకు ఒక సంవత్సరానికి 4.5% అయితే సగం సంవత్సరానికి ఎంతవుతుంది? ఇందులో సగం. సో, ఇది 2 సార్లు పోతుంది. 5 అంటే మనకెంత? 0.25 అవుతుంది. సో, ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎ కస్టమర్ పేస్ ఎ కస్టమర్ డిపాజిట్స్ 1,800 ఈచ్ ఆన్ 1st January, 1st July ఆఫ్ ఎ ఇయర్. సో, ఒక కస్టమర్ ఏం చేస్తున్నాడంటే రూ. 1,860 డిపాజిట్ చేస్తున్నాడంట. 1st Januaryకి, 1st Julyకి. అయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది అమౌంట్ హి వుడ్ హావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. సో, ఇయర్ ఎండ్‌కి వాడికి వడ్డీ ఎంతొచ్చేదని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు 2.25 అంటే ఇదెంత? 2 1/4 2 1/4 అంటే ఇది 9/4% కింద రాసుకోవచ్చా? సో, 9/4% కింద నేను రాసుకుంటాను. 9/4% కింద రాసుకుంటే, ఈ అమౌంట్ మీద వడ్డీ కడదాం. సో, ఇప్పుడు 1860 దీని మీద కదా వడ్డీ. సో, దీని మీద 9, 9/4% అంటే ఎంతవుతుంది? 9/400 అవుతుందా? సో, 4 టేబుల్‌లో 100. ఇక్కడ 4 టేబుల్‌లో మనకి 4 సార్లు 16, బ్యాలెన్స్ 26 అంటే మనకి 6 సార్లు 24, బ్యాలెన్స్ 20 అంటే 5 సార్లు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా? 5 టేబుల్‌లో క్యాన్సెల్ చేద్దాం. 5 టేబుల్‌లో 20. సో, ఇక్కడ 5 టేబుల్‌లో మనకి 9 సార్లు, ఇది 3 సార్లు. ఇక్కడ మనం డైరెక్ట్‌గా చేసేసి పాయింట్ తర్వాత వాల్యూ పెడదాం. సో, 27 + 810 837 డివైడెడ్ బై 20. సో, ఇక్కడ మనకెంతవుతుంది 2 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే? ఇది 41. ఇక్కడ బ్యాలెన్స్ 17 అంటే మనకి 8 సార్లు. బ్యాలెన్స్ 1 మిగులుతుంది. 0.5 వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 0 ఎక్స్‌ట్రా ఉంది. సో, ఒక 0 ఎక్స్‌ట్రా ఉంటే ఇదేమవుతుంది? 41.85. సో, ఈ అమౌంట్ మనకొచ్చిన వడ్డీ అనమాట. సో, ఫస్ట్ ఇది కాలిక్యులేట్ చేయడమే కొంచెం కష్టం. ఇది కాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను మీకు. సో, ఇది 1 జనవరికి తీసుకున్న అమౌంట్ అనుకుందాం. 1 జనవరికి తీసుకున్న అమౌంట్ అయితే ఇక్కడ నాకు 41.85 అలాగే నాకు 41.85. సో, ఇది అసలు మీదొస్తుంది. సో, అసలు మీద అమౌంటు మళ్ళీ నేనేం చేయాలి దీని మీద వడ్డీ మీద వడ్డీ కట్టాలి. అంటే దీని మీద నేను 9/400 చేయాలి. చేస్తే నాకొచ్చే అమౌంట్ ఎంత? అప్పుడు నాకు వడ్డీ మీద వడ్డీ వచ్చిద్ది. ఇప్పుడు నేను మొదటి జూలై మీద తీసుకునే అమౌంట్ మీద కూడా నేను వడ్డీ కట్టాలి గదా! సో, దీని మీద 1860 దీని మీద 1860. మొదటి జూలైలో నువ్వు తీసుకున్న అమౌంట్‌కి ఈ రెండుకి ఒకే ఒక్కసారి ఇంట్రెస్ట్ పే చేస్తావు. దాని మీద వడ్డీ రాదు. సో, అది సెపరేట్‌గా ఇక్కడ రాసుకోండి. ఇప్పుడిది 40 అనుకోండి. అస్యూమ్ 40. ఇది 40 అనుకుంటే మీకెన్ని సార్లు పోతుంది ఇది డివైడెడ్ బై 10 అంటే 9/10 అంటే మీకు రౌండ్ ఆఫ్ చేసుకుంటే 0.9 సంథింగ్ వచ్చిద్ది. మీరు 1 తీసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు పాయింట్లు అయన్నీ చూడండి. సో, ఇక్కడ మీకు 0.1 వల్ల డిఫరెన్స్ వచ్చేదేమీ లేదు కాబట్టి మీరిక్కడ 0.9 గాని లేదా ఒకటే తీసుకున్నా మీకు ఇబ్బందేమి లేదు. ఎందుకంటే మరీ అంత పాయింట్ డిఫరెన్స్‌లు అయితే పాయింట్లు లేవు. మినిమమ్ 1, 2 అన్నట్టు డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఇవి టోటల్ చేయండి. సో, టోటల్ చేస్తే 41 3 సార్లుంది. సో, 123. 85 మూడులు 240 + 15. 240 + 15 255 పాయింట్ తర్వాత 2 వాల్యూలు. సో, 2.55. ఇక్కడెంత మనకి 0.9. సో, టోటల్ వాల్యూ ఎంతవుతుందో చూడండి. సో, టోటల్ వాల్యూ ఎంతవుతుందంటే 126.45. ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 3 taps can fill a tank in 3 hours, 6 hours, 18 hours respectively. How long it will take for all 3 taps together to fill 1/2 of the tank? సో, ఇప్పుడు 3 ట్యాంకులు. ఒకటి 3, ఒకటి 6, ఒకటి 18. అన్నీ ఏ టేబుల్‌లో పోతాయి? 18 టేబుల్‌లో పోతాయి. సో, 18 ఎల్‌సీఎం. ఈడు 6 వర్క్స్, ఇక్కడ 3 వర్క్స్, వీడు 1 వర్క్. అయితే వాడేమంటున్నాడు? ఫుల్ ట్యాంక్ కాదు. హాఫ్ ట్యాంకే. సో, ఇందులో హాఫ్ అంటే ఎంత మనకి 9. ఈ 9 ఫిల్ చేయడానికి వీడికి ఎంత పడుతుంది అంటున్నాడు. సో, 6, 3 ఇక్కడ 1 మొత్తం ఎంత 10. సో, 9/10 గంటలు పడుతుంది.
సో, ఇక్కడ నాకు క్వెషన్‌లో ఏమున్నాయి? నిమిషాల్లో ఉన్నాయి. సో, గంటల్ని నిమిషాల్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 60. 0, 0 క్యాన్సెల్. 9 ఇంటూ 6 54 నిమిషాలు. నెక్స్ట్ క్వెషన్. If the radius of a base of a cylinder is increased by 10% and its height is increased by 5%, then what is the percentage increase in volume? సో, ఇది మీరు క్వెషన్ ఏమనుకుంటారంటే, ఇది పర్సెంటేజ్‌కి రిలేటెడ్ క్వెషనే. మీకు పేరుకి మాత్రమే ఇదేమవుతుంది మీకు, పేరుకు మాత్రమే మెన్సురేషన్ క్వెషను. ఇది మనకి పర్సెంటేజ్‌కి సంబంధించిన క్వెషనే అనమాట. వాల్యూమ్ చూసుకోమంటున్నాడు. వాల్యూమ్ మీద వాడు పర్సెంటేజ్ హైటు, రేడియస్‌కి ఎంతెంత పెరిగిందో ఇచ్చాడు. సో, పైన వాల్యూలన్నీ 100, 100 అనుకోండి. ఒరిజినల్ వాల్యూ 100. సో, రేడియస్ 100. అప్పుడు మనకి రేడియస్ స్క్వేర్ అవుతుందా? ఇక్కడ మీకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు చేంజ్ అయినా గాని ఆ వాల్యూమ్ ఫార్ములా సేమే ఉంటుందా? ఇక్కడ పై క్యాన్సెల్ అయిపోతాయి. మీకు మిగిలిందేంటి? ఆర్ స్క్వేర్ హెచ్, ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ స్క్వేర్ అంటే నేను ఆర్ ఎంత అనుకున్నాను? 100, 100 అనుకున్నాను. హైట్ కూడా నేనేమనుకుంటానంటే 100 అనుకుంటాను. సో, పర్సెంటేజ్ ఇంతకు ముందుకి, ఇప్పటికి కంపేర్ చేసి చెప్తున్నాడు కాబట్టి మీరు ఏ వాల్యూ తీసుకున్నా కరెక్టే అవుతుంది. మీకు నచ్చిన వాల్యూ ఏది తీసుకున్నా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీడిక్కడ పర్సెంటేజ్‌లో చేంజ్ అయింది మాత్రమే అడిగాడు. మీరు ఏ వాల్యూ తీసుకుని ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయితే అంత పర్సెంటేజే చూపిస్తుంది. సో, ఇక్కడ మీరు ఏ వాల్యూ తీసుకున్నా కరెక్టే. పర్సెంటేజ్‌లు కాబట్టి నేను అన్ని వందలు తీసుకున్నా. ఇప్పుడు ఇది 10% పెరిగిందన్నాడు. 110, 110. ఇదేమంటున్నాడు హైటు? 5% పెరిగిందంటున్నాడు హైటు. సో, 105. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సెల్. సో, పైన వాల్యూ నేను అలాగే ఉంచేస్తాను. పైన వాల్యూ ఎంతుంది మనకి? పైన వాల్యూ 10,000 అలాగే ఉంచేయండి. ఎందుకంటే డైరెక్ట్‌గా దాని మీద ఎంత పెరిగితే అంత రాసుకోవచ్చు నేను. 11 ఇంటూ 11 ఎంత? 121. సో, 121 ఇంటూ 105. సో, ఇప్పుడు మీకు 5 ఇంటూ 121 ఎంతవుతుంది మనకి? 605. ఈ 0 ఇక్కడ 1 ఇంటూ 121 ఇక్కడ మనకి 121. సో, ఇది ఎంతవుతుంది? 12705 అవుతుంది. సో, ఇక్కడ మీకు ఎంత పెరిగినట్టు? 2705. దీని మీద 2705 పెరిగిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? 27%. ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ సమ్ ఆఫ్ 16,000 ఈస్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 25% పర్ యానమ్. సో, 25% అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలకి అంటున్నాడు? 3 సంవత్సరాలకి అంటున్నాడు. ఫైండ్ ద అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్. సో, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ ఎంతవుతుంది అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు 16,000 నా దగ్గర అసలుంది. 16,000 నా దగ్గర అసలుంటే, ఇది 25% పెరిగింది. 25% అంటే 125% అవుతుందా? సో, 125% అంటే మీరెలా రాస్తారు? 25 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 5/4. ఎప్పుడైనా సరే ఇక్కడ 25% అంటే 1/4 అని తెలుసు మనకి. పెరిగిందా? తగ్గిందంటే పెరిగింది కాబట్టి పైనేమవుతుంది? +1 అవుతుంది. అంటే 4 పైనేమవుతుంది? 5 అవుతుంది. సో, 5/4 5/4 5/4 ఎన్ని సార్లు చేసాం మనం? 3 సంవత్సరాలు కాబట్టి 3 సార్లు చేసాం. సో, ఇక్కడ 16 4 4లు 16 ఇది క్యాన్సెల్ అయిపోతే ఎంత? 1000. పైన 5 క్యూబ్ అంటే ఎంత మనకి? 125. సో, 125 3 సున్నాలు డివైడెడ్ బై 4. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు. ఇది ఒకసారి పోతుంది. 31,000 సంథింగ్ వచ్చే ఆప్షన్ నాకు ఆప్షన్ సి మాత్రమే ఉంది. ఇక మిగిలింది ఎంత? 1000 కాబట్టి 250. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో, ఇప్పుడు ఇది క్వెషన్ ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా ఫార్ములా బేస్ చేసుకొని వచ్చే క్వెషన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. ఆ ట్రయాంగిల్‌కి వర్టిసెస్ ఇస్తాడు. సో, ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చేస్తాడు. ఇదొక ట్రయాంగిల్ గదా! సో, ఈ ట్రయాంగిల్ ఏబీసీ గదా! సో, ట్రయాంగిల్ ఏబీసీకి ఇక్కడ మనకి 11, 12 ఇక్కడ 15, 5 ఇక్కడేమో 26, 6 ఆ టైప్‌లో ఇస్తాడు. సో, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీరేం జేస్తారంటే, ఇది x1, ఇది y1, ఇది x2, y2, ఇది x3, y3 ఇలా అనుకోవాలి. సో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే అంటే అక్కడ 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3. సో, మీకు సీక్వెన్స్‌లో రావాలి. 1 గదా! ఇక్కడ x1 రాసుకున్నాం. సో, ఇక్కడ బ్రాకెట్‌లో y వస్తుంది. బయటేమో x వస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి ఫార్ములా సింపుల్‌గా అయిపోతుంది. ఇక్కడ x1 ఉంది గదా! మీరు నెక్స్ట్ వచ్చే నంబర్ y2. ఆ తర్వాత మైనస్ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది? x2. 2 తర్వాత వచ్చే నంబర్ ఏంటి? 3. సో, y3 మైనస్ సో, 3 తర్వాత ఏమవుతుంది? మళ్ళీ రివర్స్ y1 ప్లస్ నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి? x2 అయిపోయింది. ఇంకా x3. ఇక్కడ మనం ఏం చేసాం? y2 అయిపోయింది. y3 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది రివర్స్ వస్తే?
y1 వస్తుంది. y1 తర్వాత ఏమొస్తుంది? y2. ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకున్నారు. వాల్యూలన్నీ వాడిచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేసేసేయడమే. 1/2 ఇంటూ x1 ఎంత మనకి? x1 11, y2 మైనస్ y3. సో, y2 5, 5 మైనస్ 6. సో, ఎంతవుతుంది మనకి? -1 అవుతుందా? ప్లస్ x2 ఎంత మనకి? 15, y3 మైనస్ y1. 6 మైనస్ 12 ఎంతవుతుంది మనకి? -6 అవుతుందా? ప్లస్ x3 ఎంత మనకి? 26, y1 మైనస్ y2. y1 ఏమో 12, y2 ఎంత మనకి? y2 ఏమో 5. 12 మైనస్ 5 అంటే 7. ఇక్కడ మనకెంతుంది? 12 ఇంటూ ఇక్కడ ఇది -1 -11, ఇక్కడ ఇది -90. సో, -90 అంటే ఇది -101 వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ ఎంతుంది మనకి? 140 ప్లస్ 42, 182. సో, ఇక్కడ మనకెంతొస్తుందంటే +81. 1/2 ఇంటూ 81 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 40.5. 140, 42, 81, 11, 90. ఓకే. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వెషన్ ఎక్కడ మిస్టేక్ చేయలేదుగా? y2 మైనస్ y3 -1, y3 మైనస్ y1 -6. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈస్ 40. సో, మీన్ ఎంత ఇచ్చాడంటే 40 ఇచ్చేసాడు. మనల్ని ఏమడుగుతున్నాడంటే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనకి క్లాస్ ఫ్రీక్వెన్సీ వీటికి యావరేజ్ అంటే ఇది 15, ఇది 25, ఇది 35, ఇది 45, ఇది 55. ఇది మొత్తం కాలిక్యులేషన్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ నాకు టోటల్ వాల్యూ ఇవ్వలేదు. టోటల్ వాల్యూ ఇచ్చుంటే నేను చేసేవాడిని. టోటల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నేను ఎలా ప్రొసీడ్ అవుతాను? టోటల్ వాల్యూ ఇవ్వరులేండి. ఎందుకంటే టోటల్ వాల్యూ ఇస్తే ఇక్కడ x ఈ నంబర్‌లో నుంచి టోటల్ వాల్యూ వచ్చేసిద్ది కదా! సో, ఇలాంటన్నప్పుడు ఏం చేయాలంటే మీన్ ఇచ్చేసాడు కాబట్టి, సో, ఈ x వాల్యూలో నుంచి డిఫరెన్స్ తీసుకొని చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి 40 ఉంది. 40 మైనస్ 15 ఎంత? 25. 40 మైనస్ 25. సో, -15 అవుతుంది. అంటే మీకిక్కడ 25 మైనస్ 40 -15, 35 మైనస్ 40 -5, 45 మైనస్ 40 +5, 55 మైనస్ 40 మనకి +15. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూస్ చేయండి. సో, ఫ్రీక్వెన్సీ తోటి ఈ వాల్యూ యాడ్ చేసేస్తే మనకెంతవుతుంది? -750. ఇది మనకి 270 ప్లస్ 135. 270 ప్లస్ 135 -405. ఇది 220. 150లో 5 తీస్తే 145. ఇక్కడ మనకి 15x. ఇది ప్లస్. సో, ప్లస్ వాల్యూలన్నీ ఒక సైడ్ రాసుకోండి. మైనస్ వాల్యూలన్నీ ఒక సైడ్ రాసుకోండి. ఇక్కడ నాకు ప్లస్ వాల్యూలు ఏమేమున్నాయి? 15x ప్లస్ 145 ఈక్వల్ టు ఇక్కడ నాకు మైనస్ వాల్యూలు ఎటున్నాయి? సో, మైనస్ వాల్యూలు ఎంతున్నాయి మనకిక్కడ? 750 ప్లస్ 405 ఇదెంత మనకి? 1155. సో, 1375. 15x వాల్యూ ఎంతవుతుంది నాకు? 5లో 5 తీస్తే 0, 7లో 4 తీసేస్తే 3, 13లో 1 తీసేస్తే 12. సో, 1230. 15 టేబుల్‌లో నీకెన్ని సార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. 120 బ్యాలెన్స్ ఎంత? 30 అంటే 2 సార్లు. సో, 82 ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ఎ డేటా షీట్ ఈస్ 3 అండ్ ద మీన్ ఈస్ 6 ఫైండ్ ద రేషియో ఆఫ్ మీడియన్ టు మోడ్. సో, ఇప్పుడు నాకు మీడియన్ టు మోడ్ అన్నాడు. సో, ఇక్కడ మోడ్ నాకేం తెలుసు ఆల్రెడీ 3 అని తెలుసు. సో, మోడ్ ఆల్రెడీ 3 అంటే నాకు ఇటు సైడ్ ఏం రావాలి? 3 రావాలి. సో, ఆప్షన్ ఏ నా ఆన్సర్. చేద్దాం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు సో, మోడ్ ఎంత? 3. సో, 3 ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో, 3 మీడియన్ మైనస్ 2 మీన్ అంటే 2 ఇంటూ 6 ఎంత? 12. సో, మీడియన్ ఎంత అవుతుంది నాకు? 3 మీడియను ఇది ఇటొచ్చిందంటే 3 మీడియన్ 15 అవుతుంది. మీడియన్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో, 5:3 కరెక్ట్‌గా సరిపోయింది చూడండి. నెక్స్ట్ క్వెషన్. రీతా సెల్స్ ఎ మొబైల్ ఫోన్ అట్ ఎ లాస్ ఆఫ్ 10% అండ్ ల్యాప్‌టాప్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో, ఈ మోడల్సే ఇంపార్టెంట్ బాగా. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో మీరు ఈజీగా మిస్టేక్ చేసే ప్రాబ్లమ్. సింపుల్‌గా పర్సెంటేజ్‌లు, ఈ ప్రాఫిట్‌లు ఇలా వచ్చినప్పుడు మీరెప్పుడైనా ఏం జేస్తారంటే 100 మీద తీసుకోండి. 100 మీద కాలిక్యులేషన్ ఈజీ గదా! సో, ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇక్కడ వీడు ఎన్ని వస్తువులు అమ్ముతున్నాడో ఏయి నాకు తెలీదు గదా! సో, ఇప్పుడు రీతా మొబైల్ ఫోన్‌లున్నాయి. మొబైల్ ఫోన్‌లు నేనేమనుకుంటానంటే 100x అనుకుంటాను.
ల్యాప్‌టాప్‌లున్నాయి. ల్యాప్‌టాప్‌లు వీడు ఎన్నమ్ముతాడంటే 100 వై అనుకుంటాను. ఇప్పుడు చేసేద్దాం ప్రాబ్లమ్. ఇప్పుడు 100 ఎక్స్ వీడు అమ్ముతుంటే 10% లాస్ అంటున్నాడు. సో, అందులో 10% అంటే ఎంత? మనకి లాస్ కాబట్టి -10 ఎక్స్ అండ్ ల్యాప్‌టాప్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% ల్యాప్‌టాప్ ఏమో లాభానికి అమ్మాడు. సో, లాభానికి అమ్మితే +15 వై. ఇలా ప్రాఫిట్‌కి, లాస్‌కి ఈ 2 కలిపితే ఎంతొచ్చింది ఓవరాల్‌గా వాడికి ప్రాఫిట్ 8000. సో, ఈ 2 అమ్మిన తర్వాత. ఇఫ్ షీ సెల్స్ ద మొబైల్ ఫోన్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ ల్యాప్‌టాప్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో, మొబైల్ ఫోనేమో 10% ప్రాఫిట్ అంటున్నాడు. సో, 10x. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి ల్యాప్‌టాప్ 20% ప్రాఫిట్ అంటున్నాడు. సో, 20% ప్రాఫిట్ అంటే 20y. ఇలా అమ్మడం వల్ల వాడికి ఎంత లాభం వచ్చిందంటున్నాడు? 13,000 లాభం వచ్చిందంటున్నాడు. ఇక్కడ నేను డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ చేయడానికి లేదు, లేదా మ్యాచ్ చేయడానికి ఏమీ లేదు. సో, నార్మల్‌గా అయితే మనం ఏం చేస్తామంటే 2 వాల్యూలు ఏదో ఒకటి మ్యాచ్ చేసి ఒక వాల్యూ కొట్టేస్తాము. మిగతా వాల్యూ కనుక్కుంటాం. ఇక్కడ డైరెక్ట్‌గా వాడే ఇచ్చాడు కాబట్టి 2 యాడ్ చేసేసేయండి. అప్పుడు ఇదెంత 35y = 21,000. 7 టేబుల్‌లో 5 సార్లు 7 టేబుల్‌లో 3,000. ఇక్కడ మనకు 5 టేబుల్‌లో ఎంత? 600. సో, y వాల్యూ ఎంత అంటే 600. వై వాల్యూ 600. ఇక్కడ నాకు వై వాల్యూ 600 ఉంది. నాకు కావాల్సిందేంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఎంత? 100 ఎక్స్. ఎక్స్ వాల్యూ కావాలి నాకు. సో, నేనేం చేస్తాను? ఇక్కడ నాకు పాజిటివ్‌లో ఉంది కాబట్టి 10x వాల్యూ కనుక్కుంటాను. 10x వాల్యూ ఎంతవుతుంది? 13,000 మైనస్ ఇక్కడ 20y. 20y అటుపోతే -20y గదా! సో, 20 ఇంటూ 6,000 ఎంతవుతుంది మనకి? 12,000 అవుతుంది. సో, ఇప్పుడు 10x వాల్యూ ఎంత అంటే 1000. మరి 100x వాల్యూ ఎంతవుతుంది? 10,000 అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. Two persons start simultaneously from point A and B towards each other. Their speeds are 70 and 80 కిలోమీటర్ రెస్పెక్టివ్‌లీ. ఇఫ్ దే మీట్ ఆఫ్టర్ 2 అవర్స్. సో, ఇద్దరు ఎప్పుడు మీట్ అవుతారంటే 2 గంటల తర్వాత మీట్ అవుతారు. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ బిఫోర్ మీటింగ్. వాడేం అడుగుతున్నాడు? టోటల్ డిస్టెన్స్ అడగట్లేదు ఇక్కడ క్వెషన్‌లో. వాడేం అడుగుతున్నాడంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకెళ్తున్నావు. సో, ఇక్కడ నువ్వు పాయింట్ ఏ, పాయింట్ బి. నువ్విక్కడి నుంచి 70 వేగంతో పోతున్నావు. ఇటు నుంచి 80 వేగంతో పోతున్నావు. టోటల్‌గా ఇద్దరు ఎంత జర్నీ చేసుంటారు? 2 గంటలే. ఎందుకంటే ఇద్దరు మీట్ అవుతుంది 2 గంటలంటే, ఈళ్ళిప్పుడు 2 గంటల జర్నీయే చేసున్నారా? ఇప్పుడు 2 గంటల జర్నీలో ఏ ఈ పాయింట్ నుంచి ఎంతసేపు పోయుంటాడు? 140 కిలోమీటర్లు. 7 ఇంటూ 2 70 ఇంటూ 2 140 కిలోమీటర్లు పోయుంటాడు. మరి ఇప్పుడు వీడు 160 కిలోమీటర్లు జర్నీ చేసుంటాడు. వాడడిగింది టోటల్ కాదు. ఏ ఎంత చేశాడని. ఏ ఎంత చేశాడంటే 140. ఆప్షన్ బి మన ఆన్సర్. టోటల్ ఏమో 300. వాడు అడిగింది టోటల్ కాదు. ఏ మాత్రమే ఎంత చేశాడని అడుగుతున్నాడు. సో, టోటల్ ఏమో 300. ఒకవేళ బి ఎంత చేశాడంటే 160. సింపుల్ క్వెషన్ చూసి ఆన్సర్ పెట్టేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ 8% ఈస్ 16,640. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే మీకు ఇలా 8%, 4% ఇలా మీకు 2 సంవత్సరాలకి ఇచ్చారనుకోండి. సో, 2 సంవత్సరాలకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మీకు? ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాల కంటే 16 ప్లస్ 8 స్క్వేర్ డివైడెడ్ బై 100. ఇక్కడ మనకి వడ్డీ మీద వడ్డీ డిఫరెన్స్ వచ్చేది. వడ్డీ మీద వడ్డీ అంటే ఎంత అవుతుంది? 8 స్క్వేర్ డివైడెడ్ బై 100. సో, ఇక్కడ మీకు 16.64 అవుతుంది పర్సెంటేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో, ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 66.64 అనేది ఎంతవుతుంది? ఇక్కడ మనకు వీడేం చెప్పాడు? ఒట్టి వడ్డీయేగా ఇది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఇది ఎంత అంటున్నాడంటే 16,640. చూస్తేనే అర్థమవుతుంది. దీనికి ఇంటూ మనకి మొత్తం 1తో పోయేదే. డైరెక్ట్‌గా మనకి 1 ఇంటూ సున్నాలు పోయేది. ఇక్కడ మనం చూసి పెట్టేయొచ్చు ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. ఎ ఫాదర్ ఈస్ 24 ఇయర్స్ ఓల్డర్ దెన్ హిస్ సన్. సో, ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు. ఆ ఫాదర్ ఏమో వాళ్ళ కొడుకు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. సో, ఇప్పుడు 24 ప్లస్ సన్ అవుతుందా ఫాదర్ ఏజ్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. 2 సంవత్సరాల తర్వాత అంటున్నాడు ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే కొడుకు ఏజ్‌కి 2 రెట్లు అవుతుందన్నాడు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది మనకి? F+2. సో, ఎప్పుడైనా 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ముందు ఇలాంటన్నప్పుడు ఏజ్‌లు మారినప్పుడు మీరేం చేయాలంటే ఏజ్‌కి బ్రాకెట్స్ వేసుకొని చేంజ్ చేసుకోవాలి. సన్ ఏజ్ ఎంత అవుతుంది 2 సంవత్సరాల తర్వాత? S+2.
సో, ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సన్ ఏజ్. సన్ ఏజ్ ఎంత అంటే S+2 ఫాదర్ ఏజ్ ఎంత అంటే F+2 ఎందుకు రాసుకున్నాం అంటే, వాడు క్వెషన్‌లో ఏం చెప్పాడు నాకు 2 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు. అంటే వీళ్ళ ఏజ్ కూడా 2 పెరుగుతుంది కదా! సో, F+2 ఈక్వల్ టు 2S+4. సో, ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 2S+4 - 2 అవుతుంది అంటే 2. ఇప్పుడు నాకు ఫాదర్ 2 ఈక్వేషన్‌లు ఉన్నాయి. ఆ 2 ఈక్వేషన్‌లు సేమ్ చేస్తే నాకు సన్ ఏజ్ వస్తుంది. 2S+2 ఈక్వల్ టు 24 ప్లస్ S. సో, ఇప్పుడు 2Sలో S తీస్తే S, 24లో 2 తీస్తే ఎంత? 22. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ది యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. సో, 4 వరుస ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటున్నాడు. సో, బేసి సంఖ్యలు. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్? సో, పెద్ద నంబర్‌కి, అందులో ఉన్న చిన్న నంబర్‌కి రెండిటిని సమ్ చేస్తే ఎంతవుతాయి? రెండిటిని యాడ్ చేస్తే ఎంతవుతుందన్నాడు. సో, ఇప్పుడు మీరు పెద్ద నంబరు, సో, ఇప్పుడు మీకు లార్జెస్ట్ ప్లస్ స్మాల్ వీటి రెండిటికి యావరేజ్ కడితే మీకెంతొస్తుందంటే వచ్చేది యావరేజ్ అవుతుంది. వాడు ఆ యావరేజ్ ఇచ్చేసాడు. యావరేజ్ ఎంత అంటున్నాడు? 36. మరిప్పుడు ఈ 2 నంబర్‌లు ఎంతవుతాయంటే 36 ఈ 2 అటుకుపోతే మల్టిప్లై అవుతుంది. 72 మన ఆన్సర్. ఆప్షన్ డి. ఇదే డైరెక్ట్ ఫార్ములా. ఎప్పుడు మీకు సీక్వెన్స్‌లో ఉన్నప్పుడు. సో, సీక్వెన్స్‌లో ఉన్నప్పుడు పెద్ద నంబరు, చిన్న నంబరు డివైడెడ్ బై 2 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది యావరేజ్. ఆ యావరేజ్ వాడిచ్చేసాడు. సో, ఇప్పుడు నేను మీకు ఎగ్జామ్ హాల్‌లో ఈ ఫార్ములా స్ట్రైక్ అవ్వలేదు. ఇలాంటి ఫార్ములాలు స్ట్రైక్ అవ్వకపోతే ఎగ్జామ్ హాల్‌లో కూడా మీరు ఫాస్ట్‌గా చేయాలి. ఏ ఫార్ములాలు యూజ్ చేసుకోకుండా. అది ఎలాగో చెప్తాను. సో, ఇప్పుడు నేను ఎక్స్ అనుకుంటాను. అన్నిటికంటే చిన్న నంబర్ నేనేమనుకుంటాను? ఎక్స్ అనుకుంటాను. సో, ఇప్పుడు నేనేం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఇప్పుడు ఆడ్ నంబర్ అంటే ఇప్పుడు మీకు 1, 3, 5 ఈ టైప్‌లో నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంతొస్తాయి? 2. ఈవెన్ నంబర్స్ అయితే 2, 4, 6 ఈ టైప్‌లో ఉంటాయి. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంతొస్తాయంటే ఎక్కడైనా సరే 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలిస్తే ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది x అయితే నెక్స్ట్ వచ్చే నంబర్ x+2 దాని తర్వాత వచ్చే నంబర్ ఎంత x+4 దాని తర్వాత వచ్చే నంబర్ ఎంత x+6 వీటికి యావరేజ్ కడితే నీకొచ్చే నంబర్ ఎంత అంటే 36. టోటల్ ఎన్ని వాల్యూలు 4x ప్లస్ ఇక్కడ మనకెంత 10, 12 ఈక్వల్ టు ఎంతవుతుంది నాకు 36 గదా! సో, ఇక్కడ నేను 4 కామన్ తీసేసుకున్నాననుకోండి. ఇక్కడ నేను 4 ఉంది గదా! 4 నేను ఇక్కడ ఏం చేస్తాను కామన్ తీసుకుంటే, ఇక్కడ 4తో క్యాన్సెల్ చేస్తే పైనేం మిగులుతుంది? x+3 మిగులుతుంది. అప్పుడు x వాల్యూ ఎంతవుతుంది? 33. వాడేం అడుగుతున్నాడు నన్ను? స్మాలెస్ట్ నంబర్, లార్జెస్ట్ నంబరు. సో, స్మాలెస్ట్ నంబరు, లార్జెస్ట్ నంబర్ అంటే ఇదెంత నాకు 33. ఇదెంత నాకు 33 ప్లస్ 6 అంటే 39. 2 కలిపితే ఎంత నాకు? 72. సో, ఇంత ప్రొసీజర్ చేసేదానికి బదులు వాడే డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. నెక్స్ట్ క్వెషన్. ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్. సో, వాషింగ్ మిషన్ మోడల్ మీకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్‌లో వస్తున్నాయి. ఎన్‌టీపీసీలో అడుగుతున్నాడు. అన్నిట్లోనూ అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతారో చూసుకోవచ్చు. సో, ఇది వాషింగ్ మిషన్. ఇది టీవీ. వాడేమంటున్నాడు? కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈస్ 25% లెస్ దెన్ కాస్ట్ ఆఫ్ టీవీ అంటున్నాడు. సో, కాస్ట్ ఆఫ్ టీవీ ఎంతుంటే దాని మీద 25% తక్కువ ఉండిద్దంటున్నాడు. సో, ఇప్పుడు 25% అంటే ఎంత? 1/4 పెరిగిందా? తగ్గిందా? అంటే తగ్గింది. సో, ఇప్పుడు ఒరిజినల్ 4 తీసుకోండి. 1 తగ్గింది. 1 తగ్గితే ఇదెంతవుతుంది? 3. సో, ఇది 3 అయితే అది 4. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 66% వాషింగ్ మిషన్ 66% పెరిగిందంటున్నాడు. టీవీ ఏమో 57% తగ్గిందంటున్నాడు. అయితే మనకింతటితోటి అయిపోలేదు. మీరిక్కడ దీని మీద పర్సెంటేజ్‌లు కాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక టీవీ, ఒక వాషింగ్ మిషన్‌కే అనమాట. ఇక్కడ మన క్వెషన్‌లో ఏం చెప్తున్నాడు చూడండి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 7 వాషింగ్ మిషన్స్ అండ్ 5 టీవీ. సో, ఇప్పుడు ఇది వాషింగ్ మిషన్‌లెన్ని నాకిక్కడ 7. ఇక్కడ టీవీలెన్ని నాకు 5. మరిప్పుడు రేషియో చేంజ్ అయిపోయిందంటే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నంబర్‌లు మారిపోయినాయి కాబట్టి. సో, ఇప్పుడు నాకెంతవుతుంది ఇది 21. ఇక్కడ ఇదెంత 20. మల్టిప్లైయే చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక వాషింగ్ మిషన్‌కి 3 అయితే ఇంటూ 7. సో, ఆ టైప్‌లో మీకు ఇంటూనే చేస్తాం మనం. నెక్స్ట్ ఏమవుతుంది మనకి దీని మీద ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఇక్కడ 66% పెరిగింది. ఇక్కడ 57% తగ్గింది. 6 ఇంటూ 21 126. మళ్ళీ 6 ఇంటూ 126. 6 ఇంటూ 21 అంటే 126. సో, ఇదెంత మనకి 1386. ఇక్కడ మనకి ఇదెంతవుతుంది? 57 ఇంటూ 2 అంటే 114. ఇక్కడ ఒక 0 మైనస్ నూట 1140 డివైడెడ్ బై
ఇది చేంజ్ అయింది. ఇది చేంజ్ అయితే ఎంత దాని మీద చేంజ్ అయింది? 41 దాని మీద చేంజ్ అయింది. సో, డివైడెడ్ బై 41. అప్పుడు డైరెక్ట్‌గా నీకేమొస్తుందంటే పర్సెంటేజ్ వస్తుంది. మరి ఇక్కడ 66% కదా! పర్సెంటేజ్ అంటే మీరు పాయింట్‌లో పెట్టుకుంటానంటే పాయింట్‌లో పెట్టుకోండి. మీ ఇష్టం అది. ఇక్కడ 13.86 ఇక్కడ 11.40 మీరలా పాయింట్లు పెట్టుకున్నా రాసుకోవచ్చు. పాయింట్లు పెట్టుకోకుండా డైరెక్ట్‌గా పర్సెంటేజ్ ఏసేసేయొచ్చు. ఇక్కడ మనకిది ఎంతవుతుందప్పుడు? ఇది 246 డివైడెడ్ బై 41. ఎన్ని సార్లు పోతుందంటే 6 సార్లు పోతుంది. 6 సార్లు పోతుంది కాబట్టి పర్సెంటేజ్ ఎంతవుతుంది? 6% ప్లస్సా? మైనస్సా? అంటే ప్లస్ అనమాట. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? మనకు ప్లస్‌లోనే ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ ట్రావెల్స్ ఫర్ 30 మినిట్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్/అవర్ అండ్ ఫర్ ద నెక్స్ట్ 40 మినిట్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్/అవర్. ఇక్కడ 30 నిమిషాలు ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ 40 నిమిషాలు ట్రావెల్ చేస్తున్నాడు. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే మీరు 2 రకాలుగా కనుక్కోవచ్చు. ఒకటి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైము. ఇక్కడ మనకేమో స్పీడ్‌లు 2 సేమ్ టైమ్ ట్రావెల్ చేయలేదు. ఇక్కడ డిస్టెన్స్ కూడా మనకి సేమ్ ఏం కాదు. సో, డిస్టెన్సు సేమ్ కాదు, స్పీడు సేమ్ కాదా, టైము సేమ్ కాదన్నప్పుడు మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్ చేయడం ఈజీ. ఇక్కడ వీడు 30 నిమిషాలకి 30 స్పీడ్‌తో పోయాడంటే ఎంత ట్రావెల్ చేస్తుంటాడు? 15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటాడు. గంటకు 30 అంటే అరగంటకి ఎంత అవుతుంది? 15 కిలోమీటర్లు. వీడు 72 వేగంతో పోతున్నాడు 40 నిమిషాలకి. మరి గంటకి ఎంత అవుతుంది? 40 డివైడెడ్ బై 60 అవుతుందా? 0, 0 క్యాన్సెల్. ఇది 12 సార్లు. అంటే వీడు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసుంటాడు? 48 కిలోమీటర్లు. గంట కంటే మనం ఏం చేస్తాం? నిమిషాల్లో ఇస్తే డివైడెడ్ బై 60 చేస్తాం. వాడేమో 15 కిలోమీటర్లు, వీడు 48 కిలోమీటర్లు జర్నీ చేశారు. సో, టోటల్ ఎంత మనకి? 63 కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్. టోటల్ టైమ్ ఎంత? 30 + 40 70 నిమిషాలు. సో, నిమిషాల్లో ఉన్నదాన్ని నేను గంటల్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 60. 0, 0 క్యాన్సెల్. ఈ డివైడెడ్ బైలో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్‌లో మార్చుకుంటే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో, రివర్స్ అయితే 6 డివైడెడ్ బై 7. ఇది ఎన్ని సార్లు పోతుంది? 9 సార్లు. 9 ఇంటూ 6 54 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ సి నా ఆన్సర్. సో, ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేశాను నేను? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్. నెక్స్ట్ క్వెషన్. ఎ మ్యాన్ 140 సెంటీమీటర్ టాల్ కాస్ట్ ఎ షాడో ఆఫ్ 70 సెంటీమీటర్. సో, ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి 140 సెంటీమీటర్లుంటే ఇప్పుడు నేను ఇలా నించొనున్నాను. సో, నేను ఇలా నించుంటే వెనక నుంచి ఇటు లైట్ పడుతుంది. సో, వెనక నుంచి నా తల మీద గుండా ఇలా లైట్ పడిందంటే నేను 140 సెంటీమీటర్లుంటే ముందు ఒక 70 సెంటీమీటర్లు షాడో పడిందంటున్నాడు. ఎ ల్యాంప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ మ్యాన్. సో, ఇప్పుడు నేను ఇలా నించుంటే నాకు వెనక మళ్ళీ ల్యాంప్ ఒకటుందంటున్నాడు. సో, నాకు వెనక ల్యాంప్ ఉంటే అపోజిట్ సైడ్ ఆఫ్ ది మ్యాన్. సో, నేను ఇటున్నాను కదా! మనకి అపోజిట్ సైడ్‌లో ఉంటుందంటున్నాడు. సో, అటు సైడ్ ఉంటే ఇది ఇటు సైడ్ రివర్స్ వచ్చిద్ది. సో, మీకిక్కడ డ్రాయింగ్ రాస్తే నీట్‌గా అర్థమైద్ది. 180 సెంటీమీటర్ అవే ఫ్రమ్ హిమ్. ద లైట్ ఫ్రమ్ ద ల్యాంప్ పాసెస్ ఓవర్ ద మ్యాన్స్ హెడ్ అండ్ ఫార్మ్స్ ద టిప్ ఆఫ్ ఇట్స్ షాడో టు ద గ్రౌండ్. ఇక్కడ మనకి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసిద్ది. ఇది ల్యాంప్. సో, ఇదొక ల్యాంప్. ల్యాంప్ ఎంత అంటున్నాడు మనకి? ల్యాంప్ ఏం చెప్పలేదు. సో, ఇక్కడ మనకేం చెప్పాడు? ల్యాంపు ఇటు సైడ్ నేనుంటాను ఇక్కడ మనిషిని. 140 సెంటీమీటర్ మధ్యలో నేనున్నాను. అయితే ఇదేం చేస్తుందంటున్నాడు? ఎ 140 సెంటీమీటర్ టాల్ క్యాస్ట్ ఎ షాడో ఆఫ్ 70 సెంటీమీటర్. సో, ఇప్పుడు ఇది నీడ. నీడ ఎక్కడొస్తుంది? ఇది. సో, ఇదెంత? 70 సెంటీమీటర్లంటున్నాడు. ఎ ల్యాంప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది అపోజిట్ సైడ్ ఆఫ్ మ్యాన్. సో, ల్యాంప్ అనేది ఇక్కడ అపోజిట్ సైడ్‌లో ఇటొచ్చేసిద్ది. 180 సెంటీమీటర్ అవే ఫ్రమ్ హిమ్. సో, ఇక్కడ నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతొస్తుంది నాకు? 180. సో, నా దగ్గర నుంచి 180 సెంటీమీటర్‌కి అవతల ఇక్కడ ల్యాంప్ వస్తుందంటున్నాడు. ఓవర్ ద మ్యాన్స్ హెడ్. సో, ఇక్కడ నాకు ఈ పైనుంచి ఇలా వచ్చిద్ది కదా! అదే చెప్తున్నాడు. ఫార్మ్స్ ద ఇప్పుడు నాకు ల్యాంప్ ఇక్కడుంది కదా! సో, ల్యాంప్ ఎక్కడి నుంచి చూస్తే నా తల మీద నుంచి గ్రౌండ్ వరకు నాకు ఇలా పడుతుందంటున్నాడు నీడ. హైట్ ఆఫ్ ల్యాంప్. ఈ ల్యాంప్ హైట్ ఎంత? సో, ఇదెంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 2 మనకి సిమిలర్ ట్రయాంగిల్‌లా? సో, 2 సిమిలర్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది టేటా అయితే పెద్ద ట్రయాంగిల్‌కి టేటానే, చిన్న ట్రయాంగిల్‌కి టేటానే. అయితే మనకి సిమిలర్ ట్రయాంగిల్ అయితే ఇదెంత అవుతుంది మనకి? ఇక్కడ 70 ఇక్కడ 140 అంటే ఇదేమో 2:1 రేషియోలో ఉందా? ఈ బుడ్డ ట్రయాంగిల్ ఎంతుంది? 2:1 రేషియోలో ఉంది. మరి పెద్ద ట్రయాంగిల్ గూడా ఏం రావాలి? 2:1 రేషియోలో ఉండాలి. ఈ టోటల్ ఎంత అంటే 250. కింద ఇది టోటల్ ఎంత? 250. మరి ఇది ఎంత అవుతుంది నాకు? 500 అవుతుంది. సింపుల్ క్వెషన్. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్.
ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 350 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 75%. సో, మన యావరేజ్ ఎంత అంటే 75% నా యావరేజ్ 350 మందికి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ 100 స్టూడెంట్స్. సో, మొదటి 100 స్టూడెంట్స్‌కి 85% అంట. సో, మొదటి 100 స్టూడెంట్స్‌కి. సో, 100 స్టూడెంట్స్‌కి 85% అంటే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత పెరిగినట్టు? మనకి 10% పెరిగినట్టు. తర్వాత 100 స్టూడెంట్స్‌కి మనకేమవుతుందంటున్నాడు? 65% అంటున్నాడు. అంటే 10% తగ్గింది. అయితే మిగిలిన రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత? ఈ 100 మందికి. ఈ 100 మందిది యావరేజ్ ఎంతవుతుంది అంటున్నాడు. సో, ఇక్కడ 100 మందిలో 10% పెరిగింది. 100 మందిలో 10% తగ్గింది. సో, 2 మ్యాచ్ అయిపోయినాయా? మరి రెండిటికి డిఫరెన్సే ఉండదుగా. మరి ఇక్కడ ఒరిజినల్ యావరేజ్ ఎంతుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. సో, ఇక్కడ 75% ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఏమి రాకూడదు. నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ మనకి నంబర్ ఇచ్చేసాడు. ఈ నంబర్ ఇచ్చేసి డివిజిబుల్ బై 18 అంటున్నాడు. సో, 18 అంటే 9 ఇంటూ 2. ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 2తో సంబంధం లేదు మనకి. 9తో తీసుకొని చేద్దాం. వేర్ ఏ అండ్ బి ఆర్ డిజిట్స్ ఫైండ్ ద మినిమమ్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. సో, మినిమమ్ వాల్యూ అడుగుతున్నాడు. మినిమమ్ పాసిబుల్ వాల్యూ 4, 5, 9, 7, 2, 9. మిగిలిన వాల్యూలు ఎంత అంటే ఏ ప్లస్ బి ప్లస్ 6. సో, ఇవి మీకు సున్నాలు, సున్నాలు పెట్టుకున్నా గానీ మీకు 6 నెగెటివ్‌లు రావు మీకు. ఒక నంబర్ నెగెటివ్ ఎలా వచ్చిద్ది మధ్యలో? మధ్యలో నెగెటివ్ రాదు. సో, ఈ నంబర్ మొత్తానికి మధ్యలో నెగెటివ్ రాదు కాబట్టి మీరిక్కడ టోటల్ చేస్తే ఎంత రావాలి మినిమమ్ నంబర్ అంటే మీకు 9. సో, ఇక్కడ మీకు 9 రావాలంటే ఏ ప్లస్ బి ఎంతవుతుంది మీకు? 3. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:5. సో, ఇప్పుడు ప్రస్తుత ఏజ్ ఎంత అంటే 3:5. అయితే 12 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. సో, ఆఫ్టర్ +12 ఇయర్స్. వాళ్ళ రేషియో ఎంతవుతుందంటే 9:11. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారంటే ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ 6 గదా! ఈ 6 ఎంతకు సమానం అవుతుంది? 12 సంవత్సరాలకి సమానం అవుతుంది. అయితే వాడేమడుగుతున్నాడు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ రేషియో ఎంతిచ్చాడు? 3:5. సో, ఇదేమవుతుంది? ప్రెజెంట్ ఏజ్ అవుతుందా? సో, ఇక్కడ కూడా ఏం జేయాలి? ఇక్కడ ఇంటూ 2 చేస్తే మనకొచ్చింది. మరి ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే ఇదెంతవుతుంది ప్రెజెంట్ ఏజ్? 6 ఇయర్స్ అనమాట. ఎవరిది? ఏది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, ఈ క్వెషన్‌లు మీకు చానా ఈజీ క్వెషన్స్ అనమాట. ఎగ్జామ్ హాల్‌లో ఈ క్వెషన్ చానా ఈజీ. ప్రతి షిఫ్ట్‌లోనూ వస్తున్నాయి. మీరు వెంటనే చూడగానే ఒక 5, 10 సెకండ్‌లో పెట్టేసే క్వెషన్‌లే ఇవన్నీ. డైరెక్ట్‌గా చూడడం 54 ప్లస్ 60 114. ఇదేమో మనకి 67. ఇదేమో మనకి 50, 61. ఇక్కడ వాడు క్వెషన్‌లో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఏం అడుగుతున్నాడు? విచ్ స్కీమ్ ప్రొవైడ్స్ మాక్సిమం ఓవరాల్ డిస్కౌంట్. ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడొస్తుంది? సో, ఇక్కడ మీకు ఇక్కడ 55లో తీసేసేసారనుకోండి. 55 తీసేస్తే 45. 45 మీద 20% అంటే ఇక్కడ నీకు 45 డిస్కౌంట్ ఇక్కడ 55 డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ 55 డిస్కౌంట్ వచ్చింది. మిగిలిందెంత? 45. 45లో 20% అంటే 9. మిగిలిందెంత అవుతుంది? ఇక్కడ 64 అంటే 36. 36లో 68% అంటే ఇది మరీ చానా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి స్కీమ్ 4 ఇదే నా ఆన్సర్ అవుతుంది. ఓవరాల్ నేనేం చేస్తానంటే స్కీమ్ 1, 2కి, 3కి ఈ నంబర్‌లు యాడ్ చేసేసుకుంటా నేను. టోటల్ యాడ్ చేసేసి టోటల్ ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ డిస్కౌంట్. సో, ఇక్కడ నాకు టోటల్ ఏది ఎక్కువ ఉందంటే స్కీమ్ 1 ఉంది కాబట్టి స్కీమ్ 1 నాకు ఈ మూడిట్లో ఎక్కువ డిస్కౌంట్ ఉంది. సో, ఇప్పుడు ఈ 2 కంపేర్ చేసుకోవాలి. ఈ 2 కంపేర్ చేసుకుంటే మీకు స్కీమ్ 4 ఎక్కువ డిస్కౌంట్ వచ్చిద్ది. ఇక్కడ 54 మీద 60%, ఇక్కడ 55 మీద 20%, మళ్ళీ దాని మీద మళ్ళీ మనకి 68%. సో, ఓవరాల్‌గా ఎక్కువ ఏదొచ్చిద్ది చూడగానే అర్థం అవ్వాలి. ఆప్షన్ 4 మన ఆన్సర్. స్కీమ్ 4. అలా కాకుండా మీకు 2, 2 డిస్కౌంట్‌లు ఇచ్చారనుకోండి. ఇలా టోటల్ చేయండి. టోటల్ చేసిన వచ్చే వాల్యూ ఏది పెద్దదుంటే అదే ఎక్కువ డిస్కౌంట్ అనమాట. సో, ఇది మీరు సింపుల్‌గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. 2 trains are traveling towards each other from 2 different places at speeds of 70 km/h, 60 km/h respectively. When they meet, ఇప్పుడు వాళ్ళు మీట్ అయినప్పుడు ద ఫాస్టర్ ట్రైన్ హాస్ కవర్డ్ 150 కిలోమీటర్ మోర్ దెన్ స్లోవర్ ట్రైన్. సో, ఫాస్ట్‌గా ఎళ్ళే ట్రైను 150 కిలోమీటర్లు ఎక్కువ కవర్ చేసిందంట. అయితే డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య స్పీడ్ డిఫరెన్స్ ఎంత మనకి? 10 కిలోమీటర్లు. అంటే వీడు 10 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో పోతాడు.
సో, ఒకడేం చేస్తున్నాడు 10 కిలోమీటర్లు పర్ అవర్ ఎక్కువతో పోతున్నాడు. ఈ 10 కిలోమీటర్లు పర్ అవర్ ఎక్కువ వేగంతో పోతే ఎన్ని గంటలకి వీడు 150 కిలోమీటర్లు కవర్ చేసుంటాడు? సో, ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంత మనకి 10 వీడెక్కువ స్పీడ్‌తో పోవడం వల్లే కదా! మనకి 150 కిలోమీటర్లు కవర్ చేశాడు. అంటే వీడు 10 కిలోమీటర్లు ఎక్స్‌ట్రా స్పీడ్‌తో పోయాడు. 150 కిలోమీటర్లు కవర్ చేశాడు. అంటే వీడు 15 గంటలు పోయుంటాడు. సో, 15 గంటలు జర్నీ చేయడం వల్ల 150 కిలోమీటర్లు వీడు కవర్ చేశాడు. నాకు టోటల్ టైమ్ వచ్చేసింది. సో, ఇది హవర్స్ అంటే ఇక్కడ టైమ్ పెట్టేసుకోండి. సో, టోటల్ టైమ్ వచ్చేసింది నాకు. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు నన్ను? డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్. సో, మనకి టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? సో, ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నారు కాబట్టి స్పీడ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో, 130 ఇంటూ మనకిక్కడ ఎంత టోటల్ టైము? 15. సో, ఇక్కడ 13 ఇంటూ 15. సో, 15 ఇంటూ 13 అంటే మనకెంతవుతుంది? 150 ప్లస్ 45 195. ఇక్కడొక 0. 1950 కిలోమీటర్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వెషన్. సో, ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్‌లోనూ మీకు డీఐకి రిలేటెడ్ క్వెషన్స్ వస్తున్నాయి. డీఐకి రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ మీకు పర్సెంటేజ్ బేసిస్‌లోనే వస్తున్నాయి మోస్ట్‌లీ. పర్సెంటేజ్‌లో కాని క్వెషన్‌లు కొన్నేమో మీకు రేషియోస్‌లో వస్తున్నాయన్నమాట. సో, ఇవి మీకు పర్సెంటేజ్ డైరెక్ట్‌గా చూసి కంపేర్ చేసి చేయడమే. ఇక్కడ క్వెషన్‌లో వాడేం అడుగుతున్నాడంటే, డైరెక్ట్‌గా మీకు కింద లైన్‌లో నుంచి ఈ పైనొచ్చే సోది వచ్చిద్ది. ఫస్ట్ లైన్ 2 లైన్స్. ద నంబర్ ఆఫ్ పాసెంజర్స్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఇన్ 2006. సో, 2006 ప్లేన్‌తో ట్రావెల్ చేసేవాళ్ళు ఎంతమంది? 40. ఈస్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది నంబర్ ఆఫ్ పాసెంజర్స్ ట్రావెలింగ్ బై ఎయిర్‌ప్లేన్ ఇన్ 2002. సో, 2002లో ఎయిర్‌ప్లేన్‌తో ట్రావెల్ చేసేవాళ్ళెంత? 30. ఇక్కడ నాకు 40 మంది, ఇక్కడేమో 30 మంది. వాడేం అడుగుతున్నాడంటే, ఈ 40 మంది 30 మంది కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడుగుతున్నాడు. మనం కంపేర్ చేసింది దేనితోటంటే 2002 తోటి. సో, మనం దేనితో కంపేర్ చేస్తున్నామో డివైడెడ్ బై అదే వస్తుంది. సో, ఇక్కడ మీకు డివైడెడ్ బై 30 ఎంత ఎక్కువుంది? 10 ఎక్కువుంది. దీన్ని పర్సెంటేజ్‌లో చెప్పమంటున్నాడు. సో, ఇంటూ 100. 0, 0 క్యాన్సెల్. 100 డివైడెడ్ బై 3 అంటే 33.33%. నెక్స్ట్ క్వెషన్. A city has a population of 16,000 people and population grows at a rate of 25% per annum. What will be the population in 3 years? సో, ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం 25% పెరుగుతుంది. సో, ఇప్పుడు 16,000 ఉంటే ప్రతి సంవత్సరం 25% పెరుగుతుందంటే 1/4 25% అంటే పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది? న్యూమరేటర్‌లో 1 యాడ్ అవుతుంది. సో, ఇక్కడ నాకెంతవుతుంది? 5/4 అవుతుంది. సో, ఇలా ఎన్ని సార్లు? మనకి 3 సార్లు. ఎందుకంటే 3 సంవత్సరాలకు కదా! ఇక్కడ 16, ఇక్కడ 16 ఉంది. అంటే 1000. ఇక్కడ నాకెంతవుతుంది? 125 ఇంటూ 1000. సో, ఇక్కడ నాకు 125, 1000 అంటే 3 సున్నాలు డివైడెడ్ బై 4. సో, ఇక్కడ నాకు ఇది ఎన్ని సార్లు పోతుంది? 31 సారి. బ్యాలెన్స్ 1000 అంటే 250. ఆప్షన్ సి నా ఆప్షన్ డి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కాస్ డేటా వాల్యూ ఇచ్చేసాడు. సో, ఇప్పుడు కాస్ డేటా ఈ వాల్యూ కాస్ డేటా. ఇది ఎంతవుతుంది మనకి కాస్ డేటా అంటే బేస్ డివైడెడ్ బై మనకి హైపాట్నస్. మనల్ని ఏమడిగాడు? సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అంటే టాన్ థీటా. సో, టాన్ థీటా అంటే మనకి హైపాట్నస్ డివైడెడ్ బై పర్పెండిక్యులర్ సైడ్. సో, ఇక్కడ నాకు 13 డివైడెడ్ బై ఈ వాల్యూ ఎంత అవుతుంది? 13, 5 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో, మీరు చూడగానే అర్థం అవ్వాలి. ట్రిప్లెట్స్ ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్. సో, ఇక్కడ మనకి హైపాట్నస్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో, 13 స్క్వేర్ ఈక్వల్ టు మనకి 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. ఇది ఫార్ములా. సో, కనీసం ట్రిప్లెట్స్ మీకు ఒక 5, 10 అన్నా తక్కువ వాల్యూలో వచ్చేయి తెలియాలి. 3, 4, 5 ట్రిప్లెట్స్ అవి కూడా రావాలి. నెక్స్ట్ క్వెషన్. సో, మన దగ్గర ఒక 8 డిజిట్ నంబర్ ఉంది. సో, 8 డిజిట్ నంబరు ఇదేమవుతుంది అంటున్నాడు? 9తో పోవాలంటున్నాడు. సో, 9 క్యాన్సెల్ చేసేసేయండి. ఈ 9 ఉంది ఇది తీసేసేయండి. ఇక్కడ మనకి 3, 3 6, 6 ఇక్కడ ఒక 3 9. ఇక మిగిలిందెంత నాకు? 4 ప్లస్ ఏ. సో, 4 ప్లస్ ఏ అనేది 9 అవ్వాలంటే మీకు ఒకే ఒక్క పాజిబుల్ అవుతుంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ద ఇన్‌కమ్ ఈస్ 70,900.
హి సేవ్స్. ఇక్కడ మీరేం జేస్తారంటే అందరూ ఈ క్వెషన్‌లు చేసేటప్పుడు వీటిల మీద కడతారు. ముందు పర్సెంటేజ్ కనుక్కోండి. పర్సెంటేజ్ ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? కనుక్కోండి. సో, ఒరిజినల్ నేనిది ఈ అమౌంట్ నేనేమనుకుంటానంటే 100% అనుకుంటాను. సో, 100% అనుకోని నేను ప్రొసీడ్ అవుతాను. సో, ఇప్పుడు నా దగ్గర 100% అంటే పర్సెంటేజ్ 100 కిందాలనుకోండి. సేవింగ్స్ ఎంత? 12. సో, ఇక్కడ సేవింగ్స్ ఎంత అంటే ఈడిది 12. ఖర్చెంత పెడతాడప్పుడు? 88 ఖర్చు పెడతాడు. అయితే వీడి ఇన్‌కమ్ ఎంత పెరిగిందన్నాడు? 35% పెరిగిందన్నాడు. 35% అంటే 35 పెరిగినట్టు. ఎక్స్‌పెండిచర్ ఎంత పెరిగిందన్నాడు? 50% పెరిగిందన్నాడు. సో, వీడి ఖర్చు 50% అంటే ఎంత? 1/2. ఇందులో 1/2 చేస్తే ఎంత? 44. ఇక్కడ ఖర్చు పెరిగిందా అంటే, ఖర్చు పెరిగింది కాబట్టి, ఇక్కడ మనకి ఇన్‌కము ఇది ఇదేమో ఖర్చు. సో, ఓవరాల్‌గా వాడికి -9 అవుతుందా? ఆదాయమా మనకి ఖర్చెక్కువ పెట్టేసాడు. ఖర్చెక్కువ పెడితే మీకు సేవింగ్స్ ఎంతవుతుంది? తగ్గుతుంది గదా! సో, ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల మీకు సేవింగ్స్ ఎంత తగ్గింది? 9. ఇదేమో 12%. ఇది ఎంతవుతుంది? 9% అవుతుంది. సో, 9% తగ్గింది. డైరెక్ట్‌గా దాని మీద 9% ఏసేయాలి. 70,900 ఇంటూ 9%. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ మనకి 81, ఇక్కడ మనకి 63. 6,381 తగ్గిందనమాట. సో, ఇది మనకి చేసే పద్ధతి. మీరిలా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మీరు యూనిట్ డిజిట్‌లు తీసుకొనన్నా జేసుకోవచ్చు. ఇక్కడ యూనిట్ డిజిట్‌లోనే మీకు అర్థమవ్వాలి ఒకటొస్తుందని. సో, ఇవే అనమాట ఈ షిఫ్ట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ అయన్నీ. సో, నెక్స్ట్ ఆగస్ట్ 12 కూడా అప్‌లోడ్ చేస్తాను. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.